జస్ట్ 2 మినిట్స్‌లోనే చేసుకునే ఈ నిమ్మకాయ పచ్చడి ఒక్కటుంటే చాలు. ఇంట్లో కూరగాయలు ఏం లేకపోయినా ఒట్టి పచ్చడితోనే అన్నమంతా తినేసేయొచ్చు. ముందైతే ఒక బౌల్‌లోకి కారం, ఉప్పు, 2 నిమ్మకాయలు కూడా పిండి వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ పచ్చడిలోకి పోపు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఇప్పుడు పోపు వేసుకోవడానికి ఆయిల్‌లో శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని పచ్చడిలో మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు, చేసే టైం లేనప్పుడు ఒక్కసారి ఇలా సింపుల్గా నిమ్మకాయ కారం ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలా వేడి వేడి అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ సింపుల్ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసేయండి.